బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లబోతూ ఉన్నారు సార్. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అవుతారని కొందరు అంటూ ఉన్నారు. అలా కాదు, చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతారని మరికొందరు అంటూ ఉన్నారు సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ జరిగింది సార్. నిన్న వెంకటకృష్ణ అది కండక్ట్ చేశారు ఆ డిబేట్ని. ఆ డిబేట్ టైటిల్ ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉన్నాను. నితీష్ కుమార్ రాజ్యసభకు, ఉప ప్రధానిగా చంద్రబాబేనా, సీఎంగా లోకేష్, ఈ రెండింటికి క్వశ్చన్ మార్క్స్తో పెట్టారు సార్. సో అంటే ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ టీడీపీ, థర్డ్ లార్జెస్ట్ పార్టీ జేడీయూ. ఇప్పుడు జేడీయూ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ అక్కడికి వెళ్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి కూడా ఏదో ప్రమోషన్ రాబోతోంది, ఉప ప్రధాని అవుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున. ఈ కంపారిజన్ మొదలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నితీష్ కుమార్ అనారోగ్యంతో ముఖ్యమంత్రి బాధ్యతలు సమర్థవంతంగా చేయలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన ఆరోగ్యంతో, అద్భుతమైన ఫిట్నెస్ తో ఉన్నాడు. సో ఆ పోలికే కరెక్ట్ కాదు. తర్వాత అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ ఉంది బీజేపీ నుంచి. బీజేపీ కూటమిలో పెద్ద పార్టీ. ఈ నితీష్ కుమార్ కనుక పక్క జరిగితే బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు. ఇక్కడ తెలుగుదేశంలో ఇక్కడ బీజేపీ ఆ డిమాండ్ పెట్టే అవకాశమే లేదు. అందువల్ల రెండింటి మధ్య పోలిక కరెక్ట్ కాదు. ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ అనేవి కంపారిజన్ ఇట్ డజంట్ మేక్ ఎనీ పొలిటికల్ సెన్స్ అనడానికి కారణం అది. అంటే మీ కంపారిజన్ అంటలేను, ఈ చర్చ జరుగుతుంది కనుక మీరు అడుగుతున్నారు కదా, ఈ తప్పేమీ లేదు. సో అందువల్ల ఆ కంపారిజనే ఇట్ డజంట్ మేక్ పొలిటికల్ సెన్స్. ఇక ఈ మూడిట్లో నితీష్ కుమార్ రాజ్యసభకు జరిగింది, లోకేష్ సీఎంగా లోకేష్ ఎన్నడైనా జరిగేదే. సో ఈ రెండు రియాలిటీ, ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు. ఆ మధ్యలో ఉన్నదే ఉప ప్రధానిగా చంద్రబాబు కావచ్చు, ఎవరు కొట్టిపారేలేము. సో నితీష్ కుమార్ది జరిగింది, లోకేష్ది ఏనాడైనా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని రాష్ట్రపతి జరిగితే జరగవచ్చు. దట్ ఈస్ ద పాసిబిలిటీ. ఇది ఏమో వన్స్ నితీష్ కుమార్ ది పాస్ట్, లోకేష్ ది ఫ్యూచర్, పాసిబుల్ ప్రజెంట్ చంద్రబాబుది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే మీకు ఆ గతంలోనే ప్రైమ్ మినిస్టర్ కాగలిగేవాడు, వాజ్పేయి హయాంలో ఉప ప్రధాని కాగలిగేవాడు, దేవగౌడ ప్లేస్లో ప్రధాని కాగలిగేవాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మనకు. ఇక ఇప్పుడు ఉప ప్రధాని అవుతాడా అంటే డజంట్ డిపెండ్ ఆన్ టీడీపీ, ఇట్ డిపెండ్స్ ఆన్ మోడీ. నరేంద్ర మోడీ స్వభావం తెలిస్తే మాత్రం ఆయన ఉప ప్రధాని అంగీకరించాడు. ఇప్పుడు బీజేపీలో తనకన్నా సీనియర్ రాజ్నాథ్ సింగ్ వాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్. నరేంద్ర మోడీ ఆయన కింద పనిచేసినప్పుడు, ఆయన టీంలో పనిచేసినప్పుడు. కానీ రాజ్నాథ్ సింగ్ ఉప ప్రధాని చేశాడా? సుష్మా స్వరాజ్ ఆయనకన్నా సీనియర్. 2014 కన్నా ముందు ప్రతిపక్ష నాయకురాలు ఆమె, లోక్సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్. నరేంద్ర మోడీ ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ మాత్రమే. కానీ మరి సుష్మా స్వరాజ్ ఉప ప్రధాని చేశాడా? సో అందువల్ల నితిన్ గడ్కరీ మోడీ కన్నా ముందు పార్టీ ప్రెసిడెంట్, మోడీ ప్రైమ్ మినిస్టర్ కన్నా ముందు నాకు గుర్తున్నంత వరకు. బట్ స్టిల్ ఈ వాజ్ పార్టీ ప్రెసిడెంట్. మరి ఆయనను ఉప ప్రధాని చేశారా? సో అందువల్ల ఉప ప్రధాని అనే కాన్సెప్ట్ను మోడీ ఎంత మేరకు ఒప్పుకుంటాడనేది ఫస్ట్ ప్రశ్న. అందులో ఇవాళ ఎన్డీఏకు టీడీపీ జేడీయూల పైన ఆధారపడి ఉన్నా బీజేపీ ఆ రకంగా వ్యవహరించడం లేదు, ఆ రకంగా ఫీల్ కావడం లేదు. బీజేపీ మిత్రపక్షాలు కూడా ఆ రకంగా బీజేపీని రికార్డులో పెట్టడం లేదు. అందువల్ల ఇవాళ బీజేపీకి సొంతగా మెజారిటీ లేకపోయినా అది ఎక్కడా రిఫ్లెక్ట్ అవుతలేదు పాలిటిక్స్లో. కారణం ఏంటంటే బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్ రీత్యా. అది దేశంలోనే కాదు, రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల ఉంది. బీజేపీని వ్యతిరేకిస్తే ఈ పార్టీలను చీల్చి చెండాడి బీజేపీ అధికారంలో. మీరు చూడండి, జేడీయూ కానీ టీడీపీ కానీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోండి, టీడీపీ ఎంపీలు సగం మంది వెళ్ళిపోతారు బీజేపీకి, చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది జరిగింది. ఇది మీరు ఎట్లా చెప్తారు సార్ అంటే ఉదాహరణ చెప్తాను నేను. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వదిలి వెళ్ళిపోయాడు, ఏమైంది? శివసేన 2 ముక్కలు కాలేదా? శరద్ పవార్ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఏమైంది? 2 ముక్కలు కాలేదా? సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా, బీహార్లో కూడా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే జరగబోయేది ఏంటంటే ఉండదు. మీ గతంలో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా టీడీపీ పార్లమెంటరీ పార్టీ డివైడ్ అయింది, గుర్తూనే ఉంటాయి. భూపతి రాజు, విజయ్ కుమార్ రాజు అనుకుంటాను. అందువల్ల సబ్జెక్టు కరెక్షన్ అది, బట్ దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ మోడీ. అందువల్ల ఇవాళ టీడీపీ కానీ జేడీయూ కానీ బీజేపీని బెదిరించి పదవులు తీసుకునే పరిస్థితిలో లేవు.
ఉంటే ఒక్క క్యాబినెట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది? కనీసం 2-3 క్యాబినెట్ పోస్టులు రావా? నితీష్ కుమార్ అయితే పట్టుబట్టాడు, చంద్రబాబు నాయుడు అంటే పట్టుబట్టలే, గొడవ లేదు. పట్టుబట్టినా కూడా మోడీ ఇవ్వలేదు కదా, ఇంకొక ఎక్స్ట్రా క్యాబినెట్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. సో అందువల్ల మీకు మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ తెలిస్తే మిత్రపక్షాలకు ఉప ప్రధాని పదవి ఇచ్చి కూర్చొని పెడతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రెండవ క్వశ్చన్ మార్క్ ఏంటంటే పొలిటికల్ గా కూడా వాట్ ఇట్ మేక్స్. ఒకటి నార్త్ సౌత్ అనే ఒక డైమెన్షన్ ఉండొచ్చు, కానీ బీజేపీకి ఉన్న మెయిన్ ఎక్కడ బలం ఉంటుంది? నార్త్ వెస్ట్ అండ్ ఈస్ట్ లో ఇప్పుడు అవసరం ఉంది, నార్త్ అండ్ వెస్ట్ లో బలం ఉంది. సౌత్ లో బీజేపీ బలం లేదు, ఫ్యూచర్ లో కూడా స్టేక్స్ లేవు. అలాంటప్పుడు ఉప ప్రధాని తీసుకొచ్చి పెడతారా? మూడవది, మోడీ కన్నా సీనియర్ చంద్రబాబు. మోడీ సీనియర్లందరినీ మార్గదర్శక మండలి పంపించాడు. అది ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అందరినీ సీనియర్లు. ఒకవేళ తన క్యాబినెట్లో ఉన్న రాజ్నాథ్ సింగ్ లాగా కామ్ ఉండాలి, సుష్మా స్వరాజ్ కామ్ ఉండే. సో అందువల్ల చంద్రబాబు నాయుడు మీకు మోడీ కన్నా హయ్యర్ సీనియారిటీ ఉన్న వ్యక్తి. అలా అంటే ఇదివరకు ఇది ఓపెన్ గా చంద్రబాబు నాయుడు చెప్పితే మోడీనే వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించిన సందర్భం కూడా ఉంది, ముజే సీనియర్ హాయ్ అని. సో అలాంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చుకొని ఉప ప్రధాని ప్లేస్ లో పెడతారా? నాలుగవది రాష్ట్రపతి. రాష్ట్రపతి అనేది చాలా కీలకమైన పదవి. ఎందుకంటే 2024 ఎలక్షన్ చూశాక అది ఎంత కీలకం అర్థమైంది. 2024లో బీజేపీకి సంతగా మెజార్టీ రాలే, 240 వచ్చాయి. ఇండియా కూటమికి 232 వచ్చాయి. రాష్ట్రపతి ఇలాంటి సమయంలో చాలా కీలకం, ఎవరిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలుస్తాడు అని. 2029లో నెంబర్స్ ఎలా ఉంటాయో తెలియదు. మీరు గవర్నర్లనే వేరే పార్టీ గవర్నర్లను దాదాపు ఇవ్వడు మోడీ. ఒకవేళ ఇచ్చినా గోవా లాంటి చిన్న రాష్ట్రానికి ఇస్తాడు. మొత్తం వాళ్ళనే గవర్నర్గా పెట్టుకుంటారు. చూడండి మీరు ఎక్కడన్నా. ఎందుకు? వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఇంప్లిమెంట్ చేయడంలో గవర్నర్లు పాత్ర పోషిస్తారు కనుక. మీకు ఇక్కడ రాష్ట్రపతి మరింత ఎక్కువ పాత్ర పోషిస్తారు. అందుకే రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఏ పొలిటికల్ ప్రొఫైల్ లేని తనకు కంప్లీట్ లాయలిస్ట్గా ఉన్న వ్యక్తినే రాష్ట్రపతిగా మోడీ పెట్టుకుంటాడు. పార్టీ ప్రెసిడెంట్గానే అట్లా పెట్టుకున్నారు కదా నితిన్ నబీన్కు పొలిటికల్ ప్రొఫైల్ ఏంటి? వాజ్ ఎ సింపుల్ మినిస్టర్ ఇన్ స్టేట్. బీహార్లో ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి, చిన్న అంటే మంత్రిగా ఉన్న వ్యక్తి, పెద్ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద సోషల్ హై ప్రొఫైలు లేదు, బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు కాదు, కాయస్థాసు, అదేం స్మాల్ కమ్యూనిటీ, పోనీ ఏదో ఓట్ల కొరకైనా దళితో ఓబీసీ అంటే అది కాదు. మరి నితిన్ నవీన్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు కదా. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ అయినా రాష్ట్రపతి అయినా తన సంపూర్ణ విధేయత కలిగిన వ్యక్తిని పెట్టుకుంటాడు మోడీ. చంద్రబాబు నాయుడు మీద మోడీకి ఎట్టి పరిస్థితులు నమ్మకం లేదు. చంద్రబాబు కన్సిస్టెన్సీ పైన మోడీకి నమ్మకం లేదు. ప్రపంచానికి కూడా తెలుసు కదా, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు బీజేపీతో కలిశాడు, ఎన్నిసార్లు విడిపోయాడు, లెఫ్ట్ రైట్ ఎన్నిసార్లు మారాడు మనందరికీ తెలుసు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ ప్లేస్ లో కూర్చుండబెట్టి రేపు ఇండియా కూటమికి కనుక మెజారిటీ కాస్త ఎడ్జ్ ఉంటే చంద్రబాబు మే కాల్ రాహుల్ గాంధీ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఈ భయం ఉండదా మోడీకి? ఎందుకంటే మీకు 2019 ముందు జరిగిందే కదా ఇది. సింపుల్ గా లాస్ట్ వరకు ఉండి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీని అప్పటిదాకా మెచ్చుకొని వన్ ఫైన్ మార్నింగ్ ధర్మ పోరాటాలకు కూర్చొని కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి సన్నిహితంగా కనిపించిన చంద్రబాబు నాయుడు ఫోటోలు లేవా? అందువల్ల మోడీ తెలియదు ఇదంతా. సో ఈ విల్ నెవర్ బిలీవ్ ఇన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ చంద్రబాబు. అందువల్ల చంద్రబాబునే కాదు, మిత్రపక్షాలన్నీ అలాంటి ప్రాంతీయ పార్టీలు. ఒకప్పుడు మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రి, ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు డిఎంకే మోడీ బీజేపీ ఎన్డీఏ క్యాబినెట్ లో భాగం ఎన్డీఏలో, ఇప్పుడు ఏంటి? సో ఈ పార్టీల స్వభావం తెలిసినటువంటి బీజేపీ, ప్రాంతీయ పార్టీల చంచలత్వం తెలిసిన బీజేపీ రాష్ట్రపతిగా తన తలకాయ మీద పెట్టుకుంటుందా అనేది డౌట్. ఇక ఉప ప్రధాని అంటే కన్నా రాష్ట్రపతి అయితే అవకాశం ఉంటుందని అనుకోను. కానీ పాలిటిక్స్ మనం ఏమీ చెప్పలేము. ఆ పాలిటిక్స్ లో ఏది ఎలా టర్న్ అవుతుంది అనేది ఎవరము చెప్పలేము. సో ఇప్పుడున్న ఎనాలిసిస్ తప్ప భవిష్యత్తులో ఏమవుతుంది తెలియదు. కానీ మన తెలుగు బిడ్డ అయిన చంద్రబాబు నాయుడు భారత రాష్ట్రపతి అయితే ఆనందించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనైతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ
అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.